హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్‌ని. ఈరోజు పైల్స్ అంటే ఏంటి? పైల్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? పైల్స్ వల్ల ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి? అండ్ పైల్స్‌కి ఎటువంటి అత్యాధునిక చికిత్సలు అవైలబుల్‌గా ఉన్నాయనేది ఈరోజు తెలుసుకుందాం. పైల్స్ అంటే నథింగ్ బట్ ఇది ఒక రక్తనాళాలు. ఈ రక్తనాళాలు వాపుని మనం పైల్స్‌గా పరిగణిస్తాం అన్నట్టు. సో ఇవి ఎందుకొస్తాయి? దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే మలబద్ధకం. దీన్నే మనం కాన్‌స్టిపేషన్ అంటాం. ఎప్పుడైతే మోషన్ పోయే ద్వారంలో కాన్‌స్టిపేషన్‌కి లోనైతే కాన్‌స్టిపేషన్ ఉండడం వల్ల మోషన్‌లో పోయే ద్వారంలో ఉండే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో సాగి ఉబ్బడాన్ని మనం పైల్స్‌గా భావించొచ్చు. ఈ పైల్స్‌లో 4 రకాల పైల్స్ ఉంటాయి. 4 గ్రేడింగ్స్ అంటాం. దీన్ని 1, 2, 3, 4 అని చెప్పి గ్రేడింగ్స్‌గా డివైడ్ చేస్తూ ఉంటాం. 1, 2 అనేది నార్మల్‌గా అందరికీ ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ కమ్యూనిటీలో ఎంతో అంత కాన్‌స్టిపేషన్ ఉంటుంది మనం తీసుకునే ఫుడ్‌లో కాబట్టి 1, 2కి పెద్దగా చికిత్సలు అవైలబుల్‌గా అంటే చికిత్స చేయాల్సిన అవసరం లేదు. బట్ 3, 4కి మాత్రం 100% చికిత్సలు చేయాల్సి వస్తుంది. అవి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయి కాబట్టి. అయితే పైల్స్‌లో కూడా 2 రకాల పైల్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ పైల్స్ అంటాం. ఒకటి ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. ఇంటర్నల్ పైల్స్ అంటే అవి లోపల ఉండే పైల్స్ అన్నట్టు. అదే ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయట ఉండే పైల్స్. ఈ పైల్స్ కొంచెం వరకు కుషన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. నేను వాళ్ళకి చూపిస్తాను మీకు. అసలు పైల్స్ వల్ల ఎటువంటి కష్టాలు ఉంటాయి, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయని మనం తెలుసుకుందాం. సో మోషన్ బై ద్వారం ఈ రకంగా అనుకుంటే గనక సో లోపల ఉండేవి ఏవైతే ఉంటాయో ఈ రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలు కంటిన్యూస్‌గా మోషన్ అనేది గోడకు అతుక్కుపోవడం వల్ల అంటే గోడ నుంచి ప్రెషర్ చేయడం వల్ల ఈ రక్తనాళాలు అనేవి మెల్లగా సాగడం చేస్తా ఉంటాయి. ఈ సాగడం వలన మెల్లమెల్లగా కుషన్ లాంటి పదార్థం ఏదైతే ఉంటుందో ఈ కుషన్ లాంటిది ఇవి మెల్లగా సాగుతూ ఉంటాయి అన్నట్టు. సో దీన్ని మనం స్టేజ్ 1 అంటాం. ఎప్పుడైతే ఇంకా ఎక్కువ సాగితే స్టేజ్ 2 అంటాం. స్టేజ్ 3 అంటే ఇవి బయటికి వచ్చేస్తా ఉంటాయి. బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటాయి. స్టేజ్ 4లో బయటికి వచ్చేస్తాయి, లోపలికి వెళ్ళదు. ఇంకా మనం అంటే యానల్ కెనాల్ ఇంతవరకు ఉంటే కనుక స్టేజ్ 3లో మాత్రమే అవి ముద్దలు ముద్దల్లాగా కిందికి వస్తూ ఉంటాయి అన్నట్టు. సో అట్లా ముద్దలు ముద్దలుగా వచ్చినప్పుడే పేషెంట్‌కి వాష్ చేసుకునేటప్పుడు తగులుతూ ఉంటాయి. ఏదో తగులుతున్న ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. చేతికి ఒక కుషన్ లాగా మెత్తటి పదార్థం తగిలినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు మోషన్‌కి అడ్డుపడుతూ ఉంటుంది. పెద్ద పెద్దగా అవ్వడం వల్ల గ్రేడ్ 3, గ్రేడ్ 4 అవ్వడం వల్ల అవి ముద్దలు పెద్దగా అయిపోయి మోషన్‌కి కూడా అడ్డం పడుతూ ఉంటాయి. కొందరైతే మోషన్ పోయిన తర్వాత దాన్ని కుషన్‌ని లోపలికి దుబ్బుకుంటూ ఉంటారు. అంటే పైల్స్‌ని లోపల దొబ్బుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో గ్రేడ్ 4కి వచ్చిన తర్వాత దుబ్బడానికి కూడా రాదు. అవి బయటనే ఉండిపోతుంటాయి. ఇవి గ్రేడ్ 4 అంటాం అన్నట్టు. సో గ్రేడ్ 4లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. థ్రాంబోజ్డ్ పైల్ అంటాం. అంటే రక్తం గడ్డగట్టిపోవడం వల్ల ఆ థ్రాంబోజ్ అంటే మొత్తం గడ్డగట్టేసి బయటనే ఉండిపోతూ ఉంటుంది. ఆ థ్రాంబోజ్డ్ పైల్స్ కొందరికి చాలా మందికి విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది. అది తప్ప మేము మామూలుగా చూసుకుంటే గనక పైల్స్‌లో పెద్దగా మంట, నొప్పి ఉండవు. పైల్స్‌లో ముద్దలే ఫీల్ అయితూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఈ పైల్స్ కూడా ఓసారి బ్లీడ్ అయితుంటాయి. అట్లా బ్లీడ్ అయ్యే పైల్స్ అసలు ఆగదు. ఎంత ఆగదు అంటే చాలామంది గమనించుకోరు. మోషన్ పోయేటప్పుడు రక్తం పోతుందా లేదా అని గమనించుకోకపోవడం వల్ల వాళ్ళకి హిమోగ్లోబిన్ లెస్ దెన్ 5 గ్రామ్స్ కూడా అయిపోతూ ఉంటుంది. 5 గ్రామ్స్ అయిపోవడమే కాకుండా వాళ్ళకి గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతుంటాయి. కొంచెం దూరం నడవగానే ఆయాసం అనిపియడం ఇట్లాంటివి కూడా స్టార్ట్ అవుతుంటాయి. మనం రెగ్యులర్‌గా ఆయాసం అని చెప్పేసి మనం చూస్తూ ఉంటే వాళ్ళకు పైల్స్ ఉన్నట్టు మనం గమనించుకోవచ్చు. అంటే అంత బ్లీడింగ్ అనేది లాస్ అవుతుంది. తెలియకుండా బ్లీడింగ్ లాస్ అవుతుంది. నేను ఎప్పుడు పదే పదే చెప్తుంటాను. పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఉంది అంటే అది పైల్స్. పెయిన్‌ఫుల్ బ్లీడింగ్ ఉందంటే అది ఫిషర్. ఒకవేళ రక్తం కారుతుంది కానీ ఎటువంటి నొప్పి లేదు అంటే అది 100% పైల్సే. రక్తం కారుతుంది కానీ విపరీతమైన మంట, నొప్పి ఉంది అది 100% ఫిషర్ అన్నట్టు. సో పెయిన్‌లెస్ బ్లీడింగ్స్ ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. పెయిన్‌లెస్ బ్లీడింగ్‌లో మనకు తెలియకుండానే రక్తం అనేది పోతూ ఉంటుంది కాబట్టి అనవసరంగా రక్తహీనతకు లోనవుతూ ఉంటాం. గురవుతూ ఉంటాం. కాబట్టి పైల్స్ ఎవరికైనా గనక ఇట్లాంటి ముద్దలు ముద్దలుగా బయటికి వచ్చినాయి అంటే గనక 100% పైల్స్‌గా పరిగణించాలి. దీనికి ఎటువంటి చికిత్సలు అవైలబుల్ ఉన్నాయి. అందరూ మామూలుగా పైల్స్ చికిత్స అనగానే చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే ఓపెన్ చికిత్సలో ఆ ముద్దల్ని మనం కట్ చేసి కోత ద్వారా తీసేసి కుట్లేస్తూ ఉంటాం. అది విపరీతమైన పెయిన్‌ఫుల్ ప్రొసీజర్. అది చేసిన తర్వాత చాలా పెయిన్ ఉంటుంది. కాబట్టి పైల్స్ ఆపరేషన్ అనగానే చాలా మంది వద్దు బాబోయ్ నాకు అసలు ఈ పైల్స్ ఉన్నా పర్వాలేదు కానీ నేను సర్జరీకి మాత్రం చేయించుకోవడానికి భయపడుతూ ఉంటాం. బట్ మనం చేసే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ లేటెస్ట్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో లేజర్ సర్జరీ. ఈ లేజర్ సర్జరీలో మనం ఎటువంటి కోత, కుట్లు ఏం చేయకుండా వెనకాల నుంచి వెళ్ళి లేజర్ ద్వారా దీనికి సప్లై చేసే రక్తనాళాలని మనం కాల్చేయడం జరుగుతుంది అన్నట్టు. సో దాన్ని స్టాప్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా పైల్స్ ఏవైతే ఉన్నాయో గ్రేడ్ 4, గ్రేడ్ 3 అయినా ష్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో
లేజర్లో ఇమ్మీడియట్గా రిజల్ట్స్ రాకపోయినా కానీ ఒక 2 వీక్స్ 3 వీక్స్ కనుక ఓపిక పడితే కనుక మొత్తం పైల్స్ అనేవి గుంజుకుంటాయి అన్నట్టు. అంతేకాకుండా లేజర్తో పాటు ఇంకో కొత్త టెక్నాలజీ ఏంటంటే స్టేప్లర్ ఎంబ్రాయిడక్టమీ అంటాం. స్టేప్లర్ వేయడం అన్నట్టు. అంటే దీనికి రక్తం సరఫరా ఎక్కడైతే చేస్తుందో ఆ ఏరియాలో మనం స్టేప్లర్లు కొడతాం అన్నట్టు. సో ఆ స్టేప్లర్ల వల్ల రక్తం యొక్క సరఫరా తగ్గించడం జరుగుతుంది. దానివల్ల ఆ పైల్స్ అనేవి గుంజుకుంటాయి. సో లేజర్ కమ్ స్టేప్లర్ రెండు చేయడం వల్ల గ్రేడ్ 3 గ్రేడ్ 4 పైల్స్ అనేవి 100% క్యూర్ చేయొచ్చు. మళ్ళీ శాశ్వత పరిష్కారం అందించవచ్చు. కానీ మనం ఎప్పుడైతే సర్జరీ వెళ్ళిన తర్వాత కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటుండాలి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేస్తుండాలి. మళ్ళీ రావద్దు అనుకుంటే కనుక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం వల్ల మనం పర్మనెంట్గా దీన్ని సొల్యూషన్ చేసుకోవచ్చు, పర్మనెంట్గా హీల్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా కనుక ఈ సిమ్టమ్స్ ఉంటాయి, ఒకవేళ బ్లీడింగ్ అవుతున్నా కానీ, ముద్దలుగా కిందికి జారుతున్నా కానీ, అడ్డం పడుతున్నా, మోషన్ సరిగా రాకపోయినా, మోషన్ హార్డ్గా పోతున్నా, ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వండి. దీనికి మనం ఎటువంటి కోత కుట్లు లేకుండా కంప్లీట్ పెయిన్లెస్, అసలు జీరో పెయినే ఉండదు. అట్లాంటి చికిత్స ఇవాళ మనకు లేజర్ అండ్ స్టేప్లర్ అవైలబుల్గా ఉన్నాయి. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం లేజర్ స్టేప్లర్ చేయడం వల్ల 100% రిజల్ట్స్ని మనం అచీవ్ చేయగలుగుతున్నాం. సో పైన చెప్పిన ఈ సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనము శాశ్వత పరిష్కారం అందించవచ్చు. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.